హాయ్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్ అండ్ వేరియస్ కాంపిటిటివ్ ఆస్పిరెంట్స్. మీరు చూస్తున్నారు మధు సిలారి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంతకు ముందటి సెషన్లో అభివృద్ధి భావనలు 10th క్లాస్ సెకండ్ లెసన్ కి సంబంధించినటువంటి పార్ట్ 1 లో భాగంగా వాట్ ఈస్ డెవలప్మెంట్, అభివృద్ధి అంటే ఏమిటి, అదేవిధంగా వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి కావడానికి వారికి ఉన్నటువంటి లక్ష్యాలు ఆకాంక్షలు ఏమిటి, అలాగే ఆదాయము ఇతర ప్రామాణికాలు ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్, ఎవరి అభివృద్ధి హూస్ డెవలప్మెంట్ అనేటటువంటి విషయాల గురించి మనము పార్ట్ 1లో చాలా క్లియర్గా తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ పార్ట్ అభివృద్ధి భావనలకు సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ను మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. దానికంటే ముందు ప్రతి ఒక్కరూ నా వీడియోలను చివరి వరకు చూడండి. తప్పకుండా ఇప్పటి వరకు నా వీడియోలను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. చివరి వరకు చూడండి, మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ లో భాగంగా అభివృద్ధికి ప్రామాణికాలు ఏమిటి, అసలు అభివృద్ధికి వేటిని ప్రామాణికాలుగా తీసుకుంటారు, వాట్ ఆర్ ద డెవలప్మెంటల్ మెజర్స్. ఇప్పుడు డెవలప్మెంటల్ మెజర్స్ అంటే ఏంటి, అభివృద్ధి ప్రామాణికాలు ఏమిటి. ఇప్పుడు ఒక దేశం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, వాటి యొక్క అభివృద్ధిని అంచనా వేయడానికి, అభివృద్ధిని తెలుసుకోవడానికి కొలిచే కొలమానాలను అభివృద్ధి ప్రామాణికాలు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. మరి అభివృద్ధి కొలమానాల వల్ల ఉపయోగం ఏమిటి, వాట్ ఆర్ ద యూసేజెస్ ఆఫ్ డెవలప్మెంటల్ మెజర్స్ అంటే ఎందుకు మనము అభివృద్ధి కొలమానాలను వాడతాం అంటే, విద్యార్థులారా, ఒక ప్రాంతం యొక్క అభివృద్ధిని తెలుసుకోవడానికి టు ఎస్టిమేట్ డెవలప్మెంట్ ప్లేస్, అదేవిధంగా అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించుకోవడానికి, అలాగే ప్రాంతాలను, రాష్ట్రాలను, దేశాలను కంపేర్ చేయడానికి మనము అభివృద్ధి ప్రామాణికాలను వాడతాము అనేటటువంటిది గుర్తుంచుకోండి. ఈ అభివృద్ధి ప్రామాణికాలు మెజర్స్ ఆఫ్ డెవలప్మెంట్లో వేటిని మనం మెజర్స్గా తీసుకుంటాం, వేటిని ప్రామాణికాలుగా తీసుకుంటాం అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే దీంట్లో మనము 3 కేటగిరీస్ ఆఫ్ మెజర్స్ని మనము అబ్జర్వ్ చేస్తాం. దాంట్లో నెంబర్ 1 ఇన్కమ్ మెజర్స్, ఆదాయ ప్రామాణికాలు. నెంబర్ 2 అదర్ దాన్ ఇన్కమ్ మెజర్స్, ఆదాయేతర ప్రామాణికాలు. నెంబర్ 3 కాంప్రహెన్సివ్ మెజర్స్, సమగ్ర విస్తృత ప్రామాణికాలు. ఇప్పుడు మనము ఇన్కమ్ మెజర్స్ లో, ఆదాయ ప్రామాణికాల్లో మనము ప్రామాణికంగా తీసుకునేటటువంటి అభివృద్ధికి ప్రామాణికంగా తీసుకునేటటువంటి అంశాలలో మొదటిది నేషనల్ ఇన్కమ్, దేశ ఆదాయం. దానినే మనము జాతీయ ఆదాయం అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం. దీనికి సంబంధించి వీటికి సంబంధించినటువంటిది మనము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదేవిధంగా అదర్ దాన్ ఇన్కమ్ మెజర్స్ లో ఆదాయేతర ప్రామాణికాల్లో మనము ప్రధానంగా తీసుకునేటటువంటి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కి సంబంధించినటువంటి మెజర్స్ ఉంటాయి. దీంట్లో ఇన్ఫంట్ ఆఫ్ మోర్టాలిటీ రేట్ అంటే శిశు మరణ రేటు, అదేవిధంగా లిటరసీ రేట్ అక్షరాస్యత శాతం, అలాగే నెట్ అటెండెన్సీ రేట్ నికర హాజరు శాతం. అదేవిధంగా మూడవది కాంప్రహెన్సివ్, సమగ్ర విస్తృత ప్రామాణికాల్లో మనము తీసుకునేటటువంటి అంశం ఏది అంటే వరల్డ్ బ్యాంక్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటే UNDP వారు అంటే ఐక్యరాజ్య సమితి యొక్క అభివృద్ధి సంస్థ అయినటువంటి UNDP వారు తయారు చేసేటటువంటి మానవాభివృద్ధి నివేదిక HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటటువంటి దాన్ని మనము కాంప్రహెన్సివ్ మెజర్గా
తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అంటే అభివృద్ధికి ఈ 3 ప్రామాణికాలను ఇన్కమ్ మెజర్స్, అదర్ దాన్ ఇన్కమ్ మెజర్స్ అండ్ కాంప్రహెన్సివ్ మెజర్స్ ని మనము డీటెయిల్డ్ గా ఈ లెసన్ లో మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు తక్కువ ఆదాయం ఉన్న దేశాల కంటే ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాల్లో నివసించేటటువంటి ప్రజలు తమకు అవసరమైనటువంటి అన్ని అవసరాలను సమృద్ధిగా సమకూర్చుకోగలుగుతారు. అంటే ఆదాయం అనేటటువంటిది ఒక ప్రామాణికంగా ఉండి ఆయా దేశాలను అభివృద్ధి పథాలను నడిపిస్తుంది అనేటటువంటిది ఒక భావన, అది అవసరం కూడా. విద్యార్థులారా, ఈ ఇన్కమ్ మెజర్స్లో 2 ప్రధానమైనటువంటివి. ఒకటి నేషనల్ ఇన్కమ్, అదేవిధంగా రెండవది పర్ క్యాపిటా ఇన్కమ్. అంటే ఒక దేశాదాయము లేదా జాతీయ ఆదాయము ఒక ప్రామాణికం, అదేవిధంగా తలసరి ఆదాయం అనేటటువంటిది కూడా ఒక ప్రామాణికం. ఇప్పుడు మనము జాతీయ ఆదాయం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే విద్యార్థులారా, జాతీయ ఆదాయం అంటే దేశ ఆదాయం, దేశవాసులందరి ఆదాయం కలిపి ఆ దేశ ఆదాయం అవుతుంది. దీనినే దేశ మొత్తం ఆదాయం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తువుల సేవల విలువల మొత్తాన్నే మనము జాతీయ ఆదాయము అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ విద్యార్థులారా, ఈ విషయాన్ని గమనించండి. జాతీయ ఆదాయం అనగానేమి, వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ అనే విషయాన్ని మనం చూసినట్టయితే దేశవాసులందరి ఆదాయం కలపగా వచ్చినటువంటిదే జాతీయ ఆదాయము. ఇప్పుడు దీనికి మనము ఒక విషయాన్ని మనం చూసినట్టయితే, ఒక 2 దేశాలను మనము పోల్చినట్టయితే ఏ అనే దేశం, బి అనే దేశాలు రెండింటిని మనం ఉదాహరణగా తీసుకుందాం. దేశం ఏ యొక్క అంటే జాతీయ ఆదాయము 50,000, బి అనే దేశం యొక్క జాతీయ ఆదాయము 40,000. ఏ అనే దేశం యొక్క జనాభా 10 అనుకుందాం, బి అనే దేశం యొక్క జనాభా 5 అనుకుందాం. ఈ ప్రామాణికం ప్రకారంగా ఇప్పుడు మనకున్నటువంటి ప్రామాణికం ఏంటి? నేషనల్ ఇన్కమ్. ఏ దేశం యొక్క ఆదాయం ఎక్కువగా ఉంటే అది అభివృద్ధి చెందిన దేశం. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఉదాహరణలో ఏ అనే దేశం యొక్క ఆదాయం ఎంత? 50,000. బి అనే దేశం యొక్క ఆదాయం ఎంత? 40,000. దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏ దేశం అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడుతుంది? 50,000 ఆదాయం కలిగి ఉన్నటువంటి ఏ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుంది అనేటటువంటిది మనకు ఇక్కడి ఉదాహరణ ద్వారా మనకు తెలుస్తోంది. అంటే మరి ఇక్కడ 10 మంది కలిసి 50,000 సంపాదిస్తే 5 కలిసి 40,000 సంపాదించారు. ఇది సరి అయిన ప్రామాణికం కాదు. ఒక దేశాలను అభివృద్ధి చెందిన దేశాలుగా వర్గీకరించడానికి జాతీయ ఆదాయం అనేటటువంటిది ఒక సరి అయిన ప్రామాణికం కాదు. విద్యార్థులారా, జాతీయ ఆదాయం ఆ దేశ ఆదాయమును మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది, జనాభాను పరిగణలోకి తీసుకోదు. ఒకవేళ జనాభాను గనక పరిగణలోకి తీసుకుంటే ఏ అనే దేశం కంటే బి అనే దేశమే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఎందుకంటే ఏ అనే దేశంలో 10 మంది కలిసి 50,000 సంపాదిస్తే అంటే అక్కడ ఒక్కొక్కరికి మంచికి 5,000 రూపాయలు అవుతుంది. 5,000 ఒక్కొక్కరు 5,000 సంపాదిస్తే దేశ ఆదాయం 50,000 అవుతుంది. బి అనే దేశం 5 కలిసి 40,000 సంపాదిస్తున్నారు. అంటే ఏ కంటే బి అనే దేశంలోనే ప్రజలు ఎక్కువ ఆదాయాలను సంపాదిస్తున్నారు కాబట్టి బి అనే దేశమే అభివృద్ధి చెందిన దేశంగా కనిపిస్తోంది. కాబట్టి ఇది సరి అయిన ప్రామాణికం కాదు. దేశ ప్రజల మధ్య అంతరాలు ఎక్కుంటాయి. ప్రజల ఆదాయం ఏమిటో ఇక్కడ తెలియదు. కాబట్టి ప్రజల యొక్క సగటు ఆదాయాన్ని తెలుసుకొని అభివృద్ధి ప్రామాణికంగా తీసుకోవడానికి తలసరి ఆదాయాన్ని పర్ క్యాపిటా ఇన్కమ్ను ఒక
ఇన్కమ్ మెజర్గా తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఒక సరియైన ప్రామాణికంగా తలసరి ఆదాయాన్ని పేర్కొంటారు. మరి తలసరి ఆదాయం అంటే ఏంటి? అంటే జాతీయ ఆదాయాన్ని జనాభాచే భాగించగా వచ్చేటటువంటిది తలసరి ఆదాయం. దేశ ప్రజలందరి సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయము అనేటటువంటి పేరుతో పిలువడం అనేటువంటి జరుగుతుంది. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ మెరుగ్గా ఉన్నారా లేదా, అందరి యొక్క ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలియజేసేదే సగటు ఆదాయం. దీనినే సగటు తలసరి ఆదాయం అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణను మనం చూసినట్టయితే, ఇక్కడ మన లెసన్లోని టేబుల్ నంబర్ 2లో పౌరుల నెలసరి ఆదాయం రూపాయల్లో 2 దేశాలను పోల్చేటటువంటి ఒక పట్టిక మనకు ఇక్కడ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మరి దీన్ని మంత్లీ ఇన్కమ్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ రూపీస్, కంట్రీ ఏ, కంట్రీ బి. కంట్రీ ఏలో దేశము కాలో 5 వ్యక్తులు, మొదటి వ్యక్తి 9,500 రూపాయలు సంపాదిస్తున్నాడు, రెండవ వ్యక్తి 10,500 రూపాయలు సంపాదిస్తున్నాడు, మూడవ వ్యక్తి 9,800 రూపాయలు సంపాదిస్తున్నాడు, నాలుగవ వ్యక్తి 10,000 సంపాదిస్తున్నాడు, ఐదవ వ్యక్తి 10,200 సంపాదిస్తున్నాడు. మరి ఇక్కడ వీరి యొక్క సగటు ఎంత? ఈ 5 వ్యక్తులు సంపాదించినటువంటి ఆదాయం 50,000. 50,000 డివైడెడ్ బై 5 తీసుకుంటే ఇక్కడ సగటు ఆ దేశ తలసరి ఆదాయం 10,000 రూపాయలు. మరి అదేవిధంగా కంట్రీ గా అనేటటువంటి దేశంలో మొదటి వ్యక్తి 500, రెండవ వ్యక్తి 500, మూడవ వ్యక్తి 500, నాలుగవ వ్యక్తి 500 రూపాయలు సంపాదిస్తున్నాడు. కానీ ఐదవ వ్యక్తి 48,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ 5 కలిసి కూడా 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక్కడి సగటు ఆదాయం కూడా 10,000. కాబట్టి ఇక్కడ మనకు వ్యక్తుల ఆదాయాలు తెలుస్తున్నాయి. అనేటటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సరాసరి ఇంచుమించుగా ఒకే విధమైనటువంటి ఆదాయాలను సంపాదిస్తున్నారు. కానీ అనేటటువంటి దేశంలో వ్యక్తుల మధ్య అంతరాలు ఎక్కువగా ఉన్నాయి, ఆదాయాలలో అంతరాలు ఎక్కువగా ఉన్నాయి. అనేటటువంటి దేశంలో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో 4 కుర్చీలలో 5 కూర్చున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేదు, అందరికీ సమానమైనటువంటి ఆదాయాలు ఉన్నాయి. కానీ అనేటటువంటి దేశంలో 4 కుర్చీలపై ఒక వ్యక్తే కూర్చున్నాడు, 2 కుర్చీల్లో 4 కూర్చున్నారు. అంటే ఇక్కడ అనేటటువంటి దేశంలో అంతరాలు ఎక్కువగా ఉన్నాయి, దేశము అనేటటువంటి దేశంలో అంతరాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు విద్యార్థులారా మీరు ఆలోచించండి, మీరు ఏ దేశంలో ఉండడానికి ఇష్టపడతారు? అంతరాలు తక్కువగా ఉన్నటువంటి దేశంలోనా, అంతరాలు ఎక్కువగా ఉన్నటువంటి దేశంలోనా? అంటే తప్పకుండా మీరు ఆదాయ అంతరాలు తక్కువగా ఉన్నటువంటి దేశంలో, దేశము అనేటటువంటి దేశంలో నివసించడానికే మీరు ఇష్టపడతారు అనేటటువంటిది కూడా మనకు తెలుస్తోంది. అంటే అనేటటువంటి దేశంలో మరీ ధనవంతులు లేరు, మరీ పేదవాళ్ళు లేరు. అదే అనే దేశంలో 4 అత్యంత పేదలు కాగా ఒకే ఒక వ్యక్తి అత్యంత ధనవంతుడు. కాబట్టి విద్యార్థులారా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ టేబుల్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని గమనించండి. దీన్ని ఎగ్జామినేషన్లో ఇన్ఫర్మేషన్ స్కిల్లో భాగంగా మనకు ఈ పట్టిక ఇచ్చి కింద క్వశ్చన్స్ అని అడగవచ్చు, లేదా ఈ క్రింది పట్టికను విశ్లేషణ చేయండి అనేటటువంటి కాన్సెప్ట్లో కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు మీ అందరికీ తెలిసింది జాతీయ ఆదాయము, తలసరి ఆదాయం. జాతీయ ఆదాయం అంటే
దేశ ఆదాయము. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తువుల సేవల విలువల మొత్తం కలిపితే ఆ దేశ ఆదాయం వస్తుంది అనే విషయం మనందరికీ తెలిసింది. మరి అదేవిధంగా దేశ ఆదాయం అంటే ఈ నేషనల్ ఇన్కంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది ఇది జనాభాకు ప్రాతినిధ్యం వహించే విధంగా దేశ ప్రజలందరి ఆదాయాలను కొలిచే విధంగా మరో ప్రామాణికాన్ని తీసుకొచ్చారు. దానిని పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నాం. కాబట్టి ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేటటువంటి దేశ సగటు ఆదాయాన్ని తెలియజేస్తుంది. ఈ దేశ ఆదాయాన్ని జనాభాచే భాగించగా వచ్చేటటువంటిది తలసరి ఆదాయము అనేటువంటి విషయాన్ని కూడా విద్యార్థులారా గమనించండి. అదేవిధంగా విద్యార్థులారా, దేశాలను వర్గీకరించడానికి వరల్డ్ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి వరల్డ్ బ్యాంకు ప్రతి సంవత్సరం విడుదల చేసేటటువంటి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు ఆధారంగా వీరు తలసరి ఆదాయాన్ని పర్ క్యాపిటా ఇన్కమ్ను ఆధారంగా చేసుకొని వరల్డ్ బ్యాంకు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టును తయారు చేస్తుంది. ఈ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆధారంగా ప్రపంచంలో ఆయా దేశాల తలసరి ఆదాయాలను ఆధారంగా చేసుకొని దేశాలను 3 రకాలుగా వర్గీకరిస్తారు. ఏమిటి? రిచ్ కంట్రీస్ అంటే హై ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్, అధిక ఆదాయ దేశాలు, మధ్య ఆదాయ దేశాలు, తక్కువ ఆదాయ దేశాలు అనేటటువంటి వర్గీకరణను వరల్డ్ బ్యాంకు తయారు చేసేటటువంటి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆధారంగా తయారు చేస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా 2017 వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు ఎంత ఆదాయం ఉంటే అధిక ఆదాయ దేశాలు, ఎంత ఆదాయం ఉంటే మధ్య ఆదాయ దేశాలు, మరి అదేవిధంగా లో ఇన్కమ్ కంట్రీస్ యొక్క తలసరి ఆదాయం ఎంత. ముఖ్యంగా ప్రపంచ దేశాలను వర్గీకరణ చేసేటప్పుడు కంపల్సరిగా అమెరికన్ డాలర్స్లోనే ఏ దేశ ఆదాయాలనైనా ప్రామాణికం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచ పెద్దన్నైనటువంటి అమెరికా యొక్క డాలరే ప్రపంచ మారకంగా ఉంది. కాబట్టి ఇది ప్రపంచంలో అమెరికా ఎందుకు అగ్రరాజ్యమైంది, అమెరికాను అగ్రరాజ్యంగా ఎందుకు పిలుస్తారు అనేటటువంటిది కూడా నేను దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డెస్క్రిప్షన్ అంటే లింకును క్రింద డెస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఆ వీడియోను కూడా చూసి మీరు జ్ఞానాన్ని పెంపొందించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ వరల్డ్ బ్యాంకు తయారు చేసినటువంటి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆధారంగా ప్రపంచ దేశాలు 3 రకాలుగా వర్గీకరిస్తారు. అందులో రిచ్ కంట్రీస్ యొక్క తలసరి ఆదాయం ఎంత అంటే 2017 డాటా ప్రకారంగా 12,055 అమెరికన్ డాలర్స్, యుఎస్ డాలర్స్ కంటే ఎక్కువ ఆదాయం తలసరి ఆదాయం కలిగి ఉన్నటువంటి దేశాలను అధిక ఆదాయ దేశాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. మరి అదేవిధంగా 955 యుఎస్ డాలర్స్ నుండి 12,055 యుఎస్ డాలర్స్ మధ్య ఆదాయం తలసరి ఆదాయం ఉన్నటువంటి దేశాలను మధ్య ఆదాయ దేశాలు అంటారు, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. లో ఇన్కమ్ కంట్రీస్ అంటే 955 యుఎస్ డాలర్స్ కంటే తక్కువ ఏ దేశాల యొక్క తలసరి ఆదాయం అయితే ఉంటుందో ఆ దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక్కడ మీకు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. అధిక ఆదాయ దేశాలంటే 12,055 యుఎస్ డాలర్స్ కంటే ఎక్కువ, తక్కువ అంటే 955 యుఎస్ డాలర్స్ కంటే తక్కువ. ఈ తర్వాత 955 నుండి 12,055 మధ్య ఉన్నటువంటివన్నీ కూడా మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. మరి ఉదాహరణలు ఏంటి? ప్రపంచంలో ఏ దేశాలు అధిక ఆదాయ దేశాలు, హై ఇన్కమ్ కంట్రీస్, రిచ్ కంట్రీస్ అంటే 12,055 యుఎస్ డాలర్స్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఏంటి అంటే ప్రపంచం పెద్దన్న అయినటువంటి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలు. మధ్య ఆదాయ దేశాలు ఏంటి? మన భారతదేశం మధ్య ఆదాయ దేశం.
మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో భారతదేశం ఒకప్పుడు భారతదేశం లో ఇన్కమ్ గ్రూప్లో ఉండేది. 955 కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండేది, US$ ఉండేది. కానీ భారతదేశం వేగంగా పురోభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఇప్పుడు మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరింది. భారతదేశం కావచ్చు, శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్, నేపాల్ ఇవన్నీ కూడా మధ్య ఆదాయ దేశాల జాబితాలోనే ఉన్నాయి. ఇక తక్కువ లో ఇన్కమ్ ఉన్నటువంటి దేశాల జాబితాలో ప్రధానంగా ఆఫ్రికాలో ఉన్నటువంటి బాగా వెనుకబడినటువంటి దేశాలు లో ఇన్కమ్ జాబితాలో. విద్యార్థులారా, తలసరి ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే టేబుల్ నంబర్ 3 పేజీ నంబర్ 21లోని టేబుల్ నంబర్ 3లో కొన్ని రాష్ట్రాల స్థూల తలసరి ఆదాయము పర్ క్యాపిటా ఇన్కమ్ పర్ యానమ్ ఆఫ్ సెలెక్టెడ్ స్టేట్స్ కు సంబంధించి హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్రాల నికర తలసరి ఆదాయం 2011-12 ప్రైసెస్ ప్రకారంగా హర్యానా రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము 1,80,174 రూపాయలు. హిమాచల్ ప్రదేశ్ యొక్క తలసరి ఆదాయము 1,49,028 రూపాయలు. బీహార్ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము 34,409 రూపాయలు. మరి ఈ టేబుల్లో ఇచ్చినటువంటి డాటాను ఆధారంగా చేసుకొని ఏ రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం ఉంది, ఏ రాష్ట్రంలో అతి తక్కువ తలసరి ఆదాయం ఉంది అనేటటువంటిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంటే దిగువ పట్టిక ఆధారంగా బార్ గ్రాఫ్ను గీయండి, లేదా విశ్లేషణ చేయండి, లేదా దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయండి అనేటటువంటి పట్టిక ఇచ్చి ఈ విధంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు హర్యానా రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎక్కువ, బీహార్ రాష్ట్రంలో తలసరి ఆదాయము తక్కువ అనేటటువంటిది మనకు ఈ పట్టికను ఆధారంగా చేసుకొని మనకు అర్థమవుతోంది. ఈ 3 రాష్ట్రాల్లో తలసరి ఆదాయం అత్యధికంగా హర్యానాలో ఉంది, బీహార్ అట్టడుగున ఉంది. ఈ పట్టిక ప్రకారం సగటున ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి ఆదాయం హర్యానాలో 2,15,000 రూపాయలు కాగా బీహార్లో 66,000 రూపాయలు. అంటే తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కోలబద్దగా తీసుకుంటే ఈ మూడింటిలో హర్యానా అత్యధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను, బీహార్ అతి తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పరిగణించడం అనేటటువంటిది జరుగుతుంది. విద్యార్థులారా, వ్యక్తులు అభివృద్ధి చెందడంలో ఆదాయం ఎంత ప్రాధాన్యత వహిస్తుందో ఆదాయంతో పాటుగా కోరుకునేటటువంటి ఇతర లక్ష్యాలు ఏమిటి, ఇతర ప్రామాణికాలు ఏమిటి అనేటటువంటిది మనం ఇంత ముందరి క్లాస్లో మనం చెప్పుకున్నాం. స్వేచ్ఛను కోరుకుంటాడు, భద్రతను కోరుకుంటాడు, ఇతరుల నుంచి గౌరవించబడడం కోరుకుంటాడు, ఇతరుల నుంచి సమానంగా చూడబడడం కోరుకుంటాడు. ఇవన్నీ భౌతిక విషయాలతో పాటు అభౌతిక విషయాల అంటే పట్ల కూడా ఆకాంక్షలు కలిగి ఉంటాడు ఒక వ్యక్తి అని మనము ఇంతకు ముందటి క్లాస్లో మనం డిస్కస్ చేశాం. మరి అదేవిధంగా దేశాలను, రాష్ట్రాలను, ప్రాంతాలను వర్గీకరణ చేసేటప్పుడు ఆదాయం ఎంత ప్రాధాన్యత వహిస్తుందో ఆదాయంతో పాటుగా ఉన్నటువంటి ఇతర ప్రామాణికాలను మనం చూసినట్టయితే ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియాస్ మనం చూసినట్టయితే ఇందులో ప్రధాన పాత్ర పోషించేటటువంటివి 2. ఒకటి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటివి. దీంట్లో ఈ 2 ప్రామాణికాలలో సబ్ టైటిల్స్గా ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ IMR శిశు మరణ రేటు, మరి అదేవిధంగా లిటరసీ రేట్ అక్షరాస్యత శాతము, మరి అదేవిధంగా నెట్ అటెండెన్స్ రేషియో పర్ సెకండరీ స్టేజ్ నికర హాజరు శాతము అనేటటువంటివి ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి విశ్లేషణను ఇప్పుడు మనము చూద్దాం. అంటే విద్యార్థులారా, టేబుల్ నంబర్ 4 పట్టిక 4లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కొన్ని తులనాత్మక గణాంకాలు.
సమ్ కంపారిటివ్ డాటా ఆఫ్ సెలెక్టెడ్ స్టేట్స్ సంబంధించినటువంటి పట్టికను మీరు చూసినట్టయితే ఇక్కడ ఆదాయంతో పాటుగా ఇతర ప్రామాణికాలకు సంబంధించినటువంటి గణాంకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. సేమ్ ఇంతకుముందు మనము భారతదేశంలో ఉన్నటువంటి హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల స్థూల తలసరి ఆదాయాలను మనం చూసాం. దాంట్లో హర్యానా యొక్క తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది, బీహార్ యొక్క తలసరి ఆదాయము తక్కువగా ఉంది, హిమాచల్ ప్రదేశ్ యొక్క తలసరి ఆదాయము ఈ రెండింటి మధ్యన ఉంది. అంటే 1,49,028 రూపాయలు తలసరి ఆదాయం కలిగి ఉన్నటువంటిది హిమాచల్ ప్రదేశ్. అయితే ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గణాంకాలను మరొకసారి చూసినట్టయితే ఇక్కడ ఆదాయం కాకుండా ఇతర ప్రామాణికాలు, అదర్ క్రైటీరియాస్, ఇక్కడ దీంట్లో మనకు ప్రధానంగా మొదటిది IMR, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. అంటే ఏమిటి? దీంట్లో శిశు మరణ రేటు అనగానేమి? వాట్ ఈజ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేటటువంటి దాన్ని మనం చూసినట్టయితే సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లలకు సంవత్సరం పూర్తయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య. అంటే సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లలకు ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్యనే శిశు మరణ రేటు అనేటటువంటిది పిలుస్తారు. ఇక్కడ ఏ దేశమైనా, రాష్ట్రమైనా, ప్రాంతమైనా అభివృద్ధి చెందినది కావాలంటే శిశు మరణ రేటు తక్కువగా ఉండాలి అనేటటువంటి దాన్ని గుర్తుంచుకోండి. శిశు మరణ రేటు ఎక్కువగా ఉండకూడదు. ఇది ఒక ప్రామాణికం. ఒక అభివృద్ధి చెందిన దేశానికి, ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ప్రామాణికం ఒక ఆరోగ్యవంతమైనటువంటి ప్రాంతంగా, ఒక ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రంగా, ఒక ఆరోగ్యవంతమైనటువంటి దేశంగా ఉండాలంటే శిశు మరణ రేటు తక్కువగా ఉండాలి. శిశు మరణ రేటు 2016 డాటా ప్రకారంగా హర్యానా రాష్ట్రంలో ప్రతి 1000 మందికి 33 మంది శిశువులు మరణించారు. హిమాచల్ ప్రదేశ్లో 25 మంది మరణించారు. బీహార్ రాష్ట్రంలో 38 మంది మరణించారు. అంటే అత్యధిక శిశు మరణ రేటు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం అంటే బీహార్లో 38 మంది ప్రతి 1000 మందికి చనిపోతున్నారు. అంటే తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? శిశు మరణ రేటు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అక్కడ ప్రతి 1000 మందికి 25 మంది మాత్రమే శిశువుల మరణం అనేటటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. అంటే ఏ రాష్ట్రంలోనైనా శిశు మరణ రేటు తక్కువగా ఉండాలి. శిశు మరణ రేటు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చెప్పవచ్చు. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే అక్షరాస్యతా శాతం, లిటరసీ రేట్ పర్సెంటేజ్లో మనం చూసినట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారంగా, ఎందుకంటే ఇప్పుడు 2021లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. 2021లో జరగాలి, కానీ ఇంకా జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ సందర్భంగా 2011 జనాభా లెక్కల ప్రకారంగా అక్షరాస్యతా శాతం, అసలు అక్షరాస్యతా శాతాన్ని అంచనా వేయడానికి, పర్సెంటేజ్ తీయడానికి నిర్ధారించినటువంటి ప్రారంభ వయస్సు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అంతకు మించిన వయస్సు వాళ్ళలో అక్షరాస్యతను తెలియజేసేది అక్షరాస్యతా శాతం, అక్షరాస్యతా రేటు అనేటటువంటి దాన్ని విద్యార్థులారా గమనించండి. ఇప్పుడు అక్షరాస్యతా శాతంలో హర్యానాలో 77%, హిమాచల్ ప్రదేశ్లో 84%, బీహార్లో 64%. ఇక్కడ కూడా చూసినట్టయితే సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ శిశు మరణ రేటుకు ఏ విధంగా రిపీట్ అయిందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ అత్యధిక అక్షరాస్యత శాతం కలిగి ఉన్నటువంటి రాష్ట్రం, 84%. బీహార్ అతి తక్కువ అక్షరాస్యత కలిగి ఉన్నటువంటి రాష్ట్రం, ఇక్కడ 64% అక్షరాస్యత. హర్యానాలో 77%. అంటే ఇక్కడ అత్యధిక అక్షరాస్యత కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. తక్కువ ఏది? బీహార్ అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా విద్యార్థులారా గమనించండి. అలాగే
సెకండరీ స్థాయిలో హాజరు శాతం 2013-14 డాటాను ఆధారంగా చేసుకొని నెట్ అటెండెన్స్ రేషియో ఫర్ సెకండరీ స్టేజ్ 2013-14 డాటా. సెకండరీ స్థాయిలో అంటే ముఖ్యంగా 9-10 తరగతుల్లో పిల్లలు నికరంగా బడికి హాజరవుతున్న పిల్లల శాతాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా 9-10 తరగతి పిల్లల్లో నికరంగా బడికి హాజరవుతున్న పిల్లల శాతం హర్యానాలో 61% ఉంటే, హిమాచల్ ప్రదేశ్లో 67%, బీహార్లో 43%గా ఉంది. అంటే ఇక్కడ ఏ రంగంలో చూసినా ఈ మూడు రాష్ట్రాల్లో శిశు మరణాల విషయంలో కావచ్చు, శిశు మరణాల రేటు తక్కువగా ఉండి అక్షరాస్యత ఎక్కువగా ఉండి సెకండరీ స్థాయిలో నికర హాజరు శాతం కూడా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్ అనేటటువంటిది ఇక్కడ మనకు పట్టిక ఆధారంగా తెలవడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ ఆదాయమే ముఖ్యమే కాదు, ఆదాయంతో పాటు ఇతర ప్రామాణికాలు కూడా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కారణం అవుతున్నాయి అనేటటువంటిది. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి, సేమ్ ఒకటే యాంగిల్లో కాదు. ఆదాయం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడానికి ఆదాయం అనేటటువంటిది ఒక ప్రామాణికమైనటువంటిది. కానీ అన్ని సందర్భాల్లో ఆదాయం అనేటటువంటిది పనికిరాదు. ఆదాయం ఉంటేనే అన్నీ వస్తాయి అని అనుకోకూడదు. ఇప్పుడు ఈ కరోనా టైం ఉంది, కోట్ల రూపాయలైనటువంటి వ్యక్తులు కూడా ఈ కరోనాకు భయపడి చాలామంది ప్రాణాలను పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే డబ్బు ఉంది కదా అని చెప్పేసి కరోనాను ఆపగలిగారా? ఆపలేరు. కాబట్టి మనం ఏ వస్తువులనైనా డబ్బుతో కొనుగోలు చేయవచ్చా? కొనుగోలు చేయలేము. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనము కొనుగోలు చేయవచ్చా? డబ్బుతో చేయలేము. మరి అదేవిధంగా మనం జీవించడానికి అవసరమైనటువంటి వస్తువులు, సేవలను అన్నింటినీ డబ్బుతో కొన్ని కొనవచ్చు, కొన్ని కొనలేకపోవచ్చు. జేబులో డబ్బు ఉంటే సరిపోతుంది అనడానికి వీళ్ళు లేదు. అన్నింటికి కల్తీ లేనటువంటి మందుల్ని మనం కొనుగోలు చేయవచ్చా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం ఆపవచ్చా? కల్తీ లేని మందులు కావచ్చు, కల్తీ లేని ఆహారం కావచ్చు, దొరుకుతాయన్న హామీని మనం ఇవ్వలేము. మరి అదేవిధంగా అంటు రోగాలు, ఇప్పుడున్నటువంటి ఈ కరోనా లాంటి మహమ్మారిని కూడా మనము డబ్బు ద్వారా నిర్మూలించవచ్చా అంటే ప్రపంచమంతా కూడా బంబేలెత్తిపోతున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి కేవలం ఆదాయం ఉంటేనే సరిపోదు, ఆదాయంతో పాటు ఇతర ప్రామాణిక అంశాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. అభివృద్ధి ప్రామాణికాలలో ఇప్పటి వరకు అంటే మెజర్స్ ఆఫ్ డెవలప్మెంట్లో ఇప్పటి వరకు మనము ఇన్కమ్ మెజర్స్లో భాగంగా నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయాల గురించి ఇన్కమ్ మెజర్స్లో మనము చూసాం. అదేవిధంగా అదర్ దాన్ ఇన్కమ్ మెజర్స్లో ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అంటే శిశుమరణ రేటు, లిటరసీ రేటు, నెట్ అటెండెన్స్ రేటు, వీటి గురించి కూడా మనము ఒక ప్రాంతం, దేశం అభివృద్ధి చెందడానికి ఆదాయంతో పాటు ఇవి కూడా అవసరమే అనేటటువంటి విషయాలను మనము చాలా క్లియర్గా మనం తెలుసుకున్నాం. మరి అదేవిధంగా ఒక సమగ్రమైనటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా అమలుపరిచే విధంగా ప్రపంచ దేశాల అభివృద్ధిలో, మానవుల అభివృద్ధిలో ఈ ఆదాయంతో పాటు ఇతర ప్రామాణికాలు కూడా అవసరమే అనేటటువంటి సంకల్పంతో ఐక్యరాజ్య సమితి, ప్రపంచ శాంతి సంస్థ అయినటువంటి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ప్రత్యేక అంగమైనటువంటి UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అనేటటువంటి ఒక ప్రత్యేక అంగం ప్రపంచ దేశాల అభివృద్ధి సూచికను తయారు చేయడానికి సంకల్పించింది. దానినే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిక అంటారు. దీని గురించి కొంచెం విపులంగా మనం తెలుసుకున్నట్టయితే, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచికను తయారు చేయడానికి, దీని నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మనం పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి ప్రముఖ ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్ను పేర్కొంటాం. దీని నిర్మాణంలో మన భారతీయ ఆర్థికవేత్త, సంక్షేమ ఆర్థికవేత్త, నోబెల్ ప్రైజ్ గ్రహీత అయినటువంటి అమర్త్య సేన్ కూడా ఈ HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ను రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించడం అనేటటువంటిది జరిగింది. అంటే
హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఫాదర్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఎవరిని పిలుస్తారు అంటే ప్రముఖ పాకిస్తానీ ఆర్థికవేత్త అయినటువంటి మహబూబ్ ఉల్ హక్. అదేవిధంగా మన భారతీయ ఆర్థికవేత్త ఎవరు అంటే దీని నిర్మాణంలో పాలు పంచుకున్నది ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజ్ గ్రహీత అయినటువంటి అమర్త్య సేన్. ఈ విధంగా 1990వ సంవత్సరం నుంచి నేటి వరకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉన్నటువంటి యుఎన్డిపి వారు మానవాభివృద్ధి నివేదికను ప్రచురిస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ మీరు విద్యార్థులారా, ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ మానవాభివృద్ధి నివేదిక HDIను ఎవరు ముద్రిస్తారు అంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉన్నటువంటి యుఎన్ఓ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యుఎన్డిపి అనేటటువంటి సంస్థ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే యుఎన్డిపి ప్రచురిస్తున్నటువంటి దాన్ని HDR అంటారు, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఏముంటాయి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంటుంది. ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 3 ఇండికేటర్స్ ఉంటాయి. ఆ 3 ఇండికేటర్స్ ఏమిటి? ఒకటి ముఖ్యంగా ఇన్కమ్ ఇండికేటర్స్, అదేవిధంగా హెల్త్ ఇండికేటర్స్, ఎడ్యుకేషన్ ఇండికేటర్స్. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, అంటే విద్యార్థులారా గమనించండి. అంటే మానవాభివృద్ధి నివేదిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్నటువంటి ఇండికేటర్స్ ఏమిటి అంటే 3 ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటి ఇన్కమ్ ఇండికేటర్, అంటే ఇన్కమ్ ఇండికేటర్లో ప్రధానంగా తలసరి ఆదాయము, అంటే ప్రతిదానికి ఆదాయం అవసరమే, తలసరి ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని ఇన్కమ్ ఇండికేటర్ను తయారు చేశారు. మరి అదేవిధంగా హెల్త్ ఇండికేటర్లో ఆయు ప్రమాణము, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ హెల్త్ ఇండికేటర్లో ఆయు ప్రమాణాన్ని తీసుకున్నారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇండికేటర్లో మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, అంటే విద్యార్థుల యొక్క పాఠశాల సగటు సంవత్సరాలు అనేటటువంటి ఈ 3 అంశాల ఆధారంగా 3 ఇండికేటర్స్ ఆధారంగా యుఎన్డిపి వారు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ను తయారు చేస్తారు. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆధారంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎప్పటి నుంచి ప్రచురిస్తున్నారు? 1990వ సంవత్సరం నుంచి. దీనికి రూపశిల్పిగా ఎవరిని పేర్కొంటారు? ఫాదర్ ఆఫ్ HDIగా ఎవరిని పేర్కొంటారు అంటే మహబూబ్ ఉల్ హక్. దీని నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన భారతీయ ఆర్థికవేత్త ఎవరు అంటే అమర్త్య సేన్, భారతదేశ సంక్షేమ ఆర్థికవేత్త, వెల్ఫేర్ ఎకనామిస్ట్ అయినటువంటి అమర్త్య సేన్ను పేర్కొంటారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. విద్యార్థులారా, పేజీ నంబర్ 24లోని టేబుల్ నంబర్ 5ని మనం ఒకసారి చూసినట్టయితే ఆ టేబుల్ నంబర్, ఆ పట్టిక 5లో ఉన్నటువంటిది 2018లో భారతదేశం దాని పొరుగు దేశాలకు సంబంధించిన కొన్ని వివరాలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. ఈ HDI రిపోర్ట్ 2018కి సంబంధించినటువంటి కొంత డాటా అనేటటువంటిది దీంట్లో ఉంది. సమ్ డాటా రిగార్డింగ్ ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ ఫర్ 2018 ఆధారంగా ఇప్పుడు దేశం శ్రీలంక, భారతదేశం, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్లకు సంబంధించినటువంటి డాటాను ఈ పట్టికలో ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఇప్పుడు మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, HDIలో ఉన్నటువంటి 3 ఇండికేటర్స్లో ఫస్ట్ది ఇన్కమ్ ఇండికేటర్, అంటే ఆదాయ సూచికలో తలసరి ఆదాయము డాలర్లలో చూసినట్టయితే తలసరి ఆదాయాన్ని పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని మనం అమెరికన్ డాలర్లలో లెక్కిస్తామనేటటువంటి విషయం మనకు తెలుసు. అంటే ప్రతి దేశంలోనూ ప్రతి డాలరు అంతే మొత్తంలో సరుకులు సేవలను కొనగలిగేలా దీనిని లెక్కిస్తారు. అంటే ప్రపంచ మారకాన్ని అమెరికా డాలర్లలో కొనుగోలు చేయడం అనేటటువంటిది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి విషయం. ఈ తలసరి ఆదాయం డాలర్లలో శ్రీలంక యొక్క తలసరి ఆదాయం ఎంతుంది? 11,326 డాలర్లు. మన భారతదేశం యొక్క తలసరి ఆదాయము పర్ క్యాపిటా ఇన్కమ్ 6,353. పాకిస్తాన్ దేశం యొక్క తలసరి ఆదాయము 5,311 డాలర్లు. మయన్మార్
5567, బంగ్లాదేశ్ 3677, నేపాల్ 2471. అంటే తలసరి ఆదాయంలో మన భారతదేశం కంటే మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో శ్రీలంక యొక్క తలసరి ఆదాయం భారతదేశం కంటే ఎక్కువగా ఉంది. మరి అదేవిధంగా పాకిస్తాన్ తలసరి ఆదాయము, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ యొక్క తలసరి ఆదాయాలు భారతదేశం కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి అనేటువంటి విషయం మనకు ఈ పట్టిక ద్వారా తెలుస్తుంది. మరి అదేవిధంగా ఆయు ప్రమాణం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్. మన ఒక వ్యక్తి ఆయు ప్రమాణం అంటే ఏంటి? వ్యక్తి జీవించే సగటు కాలం, అంటే జన్మించిన నాటి నుండి ఒక వ్యక్తి యొక్క సగటు జీవిత కాలం, వ్యక్తి పుట్టినప్పటి నుండి అతను మరణించే వరకు ఒక వ్యక్తి యొక్క జీవిత సగటు కాలాన్ని తెలిపేటటువంటిది. ఇప్పుడు శ్రీలంకలో సగటు ఆయు ప్రమాణం ఎంత? 75.5. అంటే కొందరు 100 సంవత్సరాలు చనిపోవచ్చు, కొందరు 120 సంవత్సరాలు బతకచ్చు, కొందరు 10 సంవత్సరాలు చనిపోవచ్చు. అంటే సగటు, ఈ సగటును లెక్క. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బతుకుతాడు, రెండవ వ్యక్తి 50 సంవత్సరాలు బతుకుతాడు. ఆ ఇద్దరి యొక్క సగటు, ఇద్దరిని కలిపితే 150. సగటు డివైడెడ్ బై 2 చేస్తే 75. అంటే ఆ దేశం యొక్క సగటు ఎంత? 75 సంవత్సరాలు అన్నమాట. మరి ఆ విధంగా శ్రీలంకలో సగటు ఆయు ప్రమాణం 75.5 సంవత్సరాలు. మన భారతదేశంలో 68.8 సంవత్సరాలు, పాకిస్తాన్లో 66.6 సంవత్సరాలు, మయన్మార్లో 66.7, బంగ్లాదేశ్లో 72.8, నేపాల్లో 70.6 సంవత్సరాలు. అంటే ఇక్కడ చూడండి, మన భారతదేశం కంటే ఎక్కువగా సగటు ఆయు ప్రమాణం కలిగి ఉన్నటువంటి దేశాలు బంగ్లాదేశ్ యొక్క తలసరి ఆదాయం మనకంటే చాలా తక్కువ ఉంది. నేపాల్ యొక్క తలసరి ఆదాయం కూడా తక్కువగానే ఉంది, కానీ అక్కడ ఆయు ప్రమాణం ఎక్కువగా ఉండడం అనేటువంటి జరిగింది. అంటే ఇక్కడ ఆదాయం కాకుండా అక్కడ కల్పిస్తున్నటువంటి ఆరోగ్య సౌకర్యాలు మనకంటే అంటే బాగున్నాయి అనేటువంటి విషయం మనకు ఈ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తోంది. అక్కడ మనకంటే ఎక్కువగా ఆయు ప్రమాణం ఉంది అనే విషయం మనకు ఇక్కడ అర్థమవుతోంది. శ్రీలంక యొక్క ఆయు ప్రమాణం, చిన్న దేశమైనటువంటి శ్రీలంక దేశంలో కూడా మన భారతదేశం కంటే కూడా ఎక్కువగా ఆయు ప్రమాణం ఉంది. అక్కడ 75.5 ఉంది, మన భారతదేశంది 68.8 సంవత్సరాలు అనే విషయాన్ని విద్యార్థులారా గమనించండి. అంటే ఇక్కడ కేవలం ఆదాయమే కాదు, ఆదాయంతో పాటు ఒక మానవ అభివృద్ధికి ఇవన్నీ అవసరమే అనే విషయం ఈ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తోంది. అదేవిధంగా ఇంకొకటి ప్రధానమైనటువంటిది ఎడ్యుకేషన్ ఇండికేటర్లో పాఠశాల విద్య సగటు సంవత్సరాలు. పాఠశాల విద్య సగటు మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. అక్కడ దేశ జనాభాలో 25 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్న జనాభా వ్యక్తుల యొక్క పాఠశాల విద్యా సగటు అంటే ఎంత అంటే ఒక విద్యార్థి అక్కడ శ్రీలంకలో 11 సంవత్సరాలు ఉంటాడు సగటుగా. మన భారతదేశంలో 6 సంవత్సరాలు, పాకిస్తాన్లో 5, మయన్మార్లో 5, బంగ్లాదేశ్లో 6, నేపాల్లో 5. అంటే బంగ్లాదేశ్లో మనకంటే కూడా అంటే బంగ్లాదేశ్ ఇండియా ఈక్వల్గా ఉన్నాయి. శ్రీలంకలో మనకంటే ఎక్కువగా ఉంది. పాఠశాల విద్య సగటు శ్రీలంకలో 11 ఉంటే భారతదేశంలో 6 మాత్రమే ఉంది. వీటన్నింటి ఆధారంగా తయారు చేసేటటువంటి రిపోర్టులో 2018లో 189 దేశాల నివేదికల్ని తీసుకొని 189 దేశాలలో తలసరి ఆదాయము, ఆయు ప్రమాణము, పాఠశాల విద్య సగటు ఆధారంగా సేకరించినటువంటి డాటా ఆధారంగా శ్రీలంక 76వ స్థానంలో ఉంది 189 దేశాల్లో. మన భారతదేశం 129వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 149వ స్థానంలో ఉంది. మయన్మార్ 147, బంగ్లాదేశ్ 138, నేపాల్ 148వ స్థానంలో ఉంది. అంటే శ్రీలంక మన భారతదేశం కంటే మంచి మెరుగైన స్థితిలో ఉంది అనే విషయం మనకు తెలుస్తోంది. సేమ్ ఇదే డాటా దాదాపు 2019-20 సంవత్సరాల్లో కూడా
ఈ రిపోర్ట్ ఆధారంగా భారతదేశం యొక్క స్థానం 129 ఉంటే 2019-20లో 130-131 ఇదమిద్దంగా అదే రేంజ్లో కొనసాగడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే మన పొరుగున ఉన్నటువంటి చిన్న దేశమైనటువంటి హిందూ మహాసముద్రపు ద్వీప దేశమైనటువంటి శ్రీలంక మనకంటే ఎంతో మెరుగుగా ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. మన దేశం అంటే మన ప్రపంచ దేశాల్లో చాలా అడుగున ఉండటం కొంత మనకు ఆశ్చర్యాన్ని కూడా కలిగించవచ్చు. నేపాల్ను భారతదేశంతో పోలిస్తే తలసరి ఆదాయంలో సగమే ఉన్నప్పటికీ విద్యాస్థాయిలో భారతదేశం కంటే ఎంతో వెనుకబడి లేదని మనకి ఈ పట్టిక తెలియజేస్తుంది. సగటు ఆయు ప్రమాణం విషయంలో కూడా నేపాల్ మనకంటే ముందుంది అనే విషయం మనకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అంటే ఎప్పుడైనా మానవ అభివృద్ధి అనేటటువంటిది చాలా ముఖ్యం. అంటే ఏ దేశానికైనా దేశం అభివృద్ధి చెందడంతో పాటు మానవుల యొక్క అభివృద్ధి అనేటటువంటిది కూడా అవసరం అనేటటువంటిది, మానవుల యొక్క సంక్షేమం అనే అవసరం అనేటటువంటిది మనకు ఈ పట్టిక తేట తెల్లం చేస్తుంది అనే విషయం మనకు తెలుస్తుంది విద్యార్థులారా. మరి అదేవిధంగా దాని కిందనే ఇంకొక వరల్డ్ మ్యాప్ ఉంది. ఒకసారి చూడండి. పటం నంబర్ 1, మ్యాప్ నంబర్ 1, వరల్డ్ మ్యాప్ షోయింగ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఐడెంటిఫై వేరియస్ ప్యాటర్న్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. మానవాభివృద్ధిని సూచించు ప్రపంచ పటం. వివిధ ఖండాలలో మానవాభివృద్ధి తీరుతెన్నులను ఈ ప్రపంచ పటం తెలియజేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ పటంలో దాదాపు రంగురంగుల్లో ఉన్నటువంటి ఈ పటంలో థిక్ డార్క్ బ్లూలో ఉన్నటువంటి దేశాలు అత్యధిక హెచ్డిఐని కలిగి ఉన్నటువంటి దేశాలు. అంటే హెచ్డిఐలో ముందున్నటువంటి దేశాల గురించి తెలియజేస్తుంది డార్క్ బ్లూ. ఏ దేశాలు ఉన్నాయి? ముఖ్యంగా ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు, దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి బ్రెజిల్ లాంటి దేశాలు, అదేవిధంగా ఆస్ట్రేలియా లాంటి దేశాలు, మరి అదేవిధంగా యూరప్ ఖండంలోని దేశాలు అత్యధిక హెచ్డిఐని కలిగి ఉన్నాయి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను కలిగి ఉన్నాయి. మరి అదేవిధంగా అధిక హెచ్డిఐని అంటే అత్యధిక ఉన్నటువంటివి, అధిక కలిగి ఉన్నటువంటివి కూడా దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని దేశాలు, మరి అదేవిధంగా ఆసియా ఖండంలోని రష్యా, అదేవిధంగా యూరప్ ఖండంలోని కొన్ని దేశాలు మనకు కనిపిస్తున్నాయి. మధ్యస్థంగా ఉన్నటువంటి దాంట్లో మన భారతదేశం ఉంది. చూడండి, డార్క్ అంటే యాష్ కలర్లో, అంటే డార్క్ యాష్ కలర్లో భారతదేశం మధ్యస్థ అంటే మీడియం స్థాయిలో ఉన్నటువంటి దేశం మన భారతదేశం. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే చాలా తక్కువగా ఉన్నటువంటిది అంటే లైట్ యాష్ కలర్లో ఉన్నటువంటి ఆఫ్రికా దేశాలు మనకు కనబడుతున్నాయి. ఇక అసలు సమాచారం లేనటువంటి దేశాలు కూడా ఉన్నాయి. అవి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఈ హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో భారతదేశం సైడ్ ఉన్నటువంటి సోమాలియా దేశం కనబడుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉత్తర అమెరికా అండ్ యూరప్ ఖండాలకు మధ్యలో ఉన్నటువంటి ఒక ద్వీప దేశమైనటువంటి గ్రీన్లాండ్కు సంబంధించి కూడా సమాచారం లేదు అనేటటువంటిది మనకు పట్టిక సూచించడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రతి అభివృద్ధికి ఆదాయం ఒక్కటే సరిపోదు అని మనకు ఈ ఐక్యరాజ్య సమితి యొక్క యుఎన్డిపి ప్రచురించేటటువంటి హెచ్డిఆర్ రిపోర్ట్ ఆధారంగా హెచ్డిఐ నివేదిక తెలియజేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఆదాయం ఒక్కటే సరిపోదు, డబ్బు అన్నీ మనకు ఇవ్వలేదు, డబ్బుతో ఏమైనా చేస్తామనేటటువంటిది కొంతవరకు సత్యదూరమే. అంటే డబ్బు అన్నీ ఇవ్వలేదు అంటే కాలుష్యం లేని వాతావరణాన్ని అందించగలదా? కల్తీ లేని మందుల్ని ఇవ్వగలదా? కల్తీ లేని నూనెల్ని ఇవ్వగలదా? కల్తీ లేని విత్తనాలను రైతులకు అందించగలదా? అంటే దొరుకుతాయన్న హామీని ఇవ్వగలదా? ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇవన్నీ సామూహికంగా ప్రజలందరూ భాగస్వాములై నివారణా చర్యలు చేపడితే తప్ప ఇవి సాధ్యం కాదు. ఇప్పుడు ఉదాహరణకు కరోనా మహమ్మారి, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ కరోనా అనేటటువంటిది ప్రపంచాన్ని ఎంత గజగజలాడిస్తుందో, ప్రపంచ పెద్దన్న అయినటువంటి ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి అమెరికా లాంటి దేశాలు కావచ్చు, ఫ్రాన్స్ దేశాలు కావచ్చు, బ్రిటన్ లాంటి దేశాలు కావచ్చు, ప్రతి దేశం గజగజ వణికిపోతుంది. మరి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా, దాంతో వాళ్ళు దాన్ని నివారించవచ్చు కదా.
అంటే ప్రజలందరి యొక్క సామూహిక భాగస్వామ్యం అనేటటువంటిది తోడైతేనే మనము వీటిని నివారణ చేయవచ్చు. ప్రజలందరి యొక్క అంటే సామూహిక భాగస్వామ్యం అనేటటువంటిది అవసరం అనేటటువంటిది మనకు తెలుస్తోంది. మరి అదేవిధంగా వాస్తవానికి జీవితంలో ఎన్నో ముఖ్యమైన వాటిని మనము చాలా తక్కువ ఖర్చుతో అందిపుచ్చుకుంటాం. ఉదాహరణకు ఒక ప్రాంతం అంతటికి ఒక సెక్యూరిటీ, ఒక భద్రతను కల్పించడానికి ఒక సెక్యూరిటీ నియమించుకోవాలి. కానీ ఒక వ్యక్తిని నియమించుకుంటే, ఒక ప్రాంతం అంతటికి సెక్యూరిటీ ఇవ్వడానికి ఒక వ్యక్తిని నియమించుకుంటే తక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఇంటింటికి ఒక సెక్యూరిటీ నియమించుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ప్రజలందరికీ వర్తించేటటువంటి సామూహిక భాగస్వామ్యాన్ని పెంపొందించేటటువంటి సౌకర్యాలను ప్రభుత్వాలు కల్పిస్తాయి. వీటిని ఏమంటారు అంటే ప్రజా సదుపాయాలు. ప్రజలందరికీ వర్తింపజేసే విధంగా ప్రభుత్వం అందించేటటువంటి సౌకర్యాలని ప్రజా సదుపాయాలు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. పబ్లిక్ ఫెసిలిటీస్ అంటాం వాటిని. కాబట్టి మరి అదేవిధంగా ఇంకొక ఉదాహరణ మనం చూసినట్టయితే, మీకు చదువుకోవాలని ఉంది, మీ గ్రామంలో పాఠశాల లేదు, మీ తల్లిదండ్రులు కూడా చదివించాలని ఉంది, మీ గ్రామంలో మీలాంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ చదువుకోవాలని ఉంది, కానీ వారి దగ్గర డబ్బు లేదు, దూర ప్రాంతానికి పంపించే స్తోమత లేదు. ఇప్పుడు కొంతమంది విద్యార్థుల్ని దూర ప్రాంతానికి పంపించి అక్కడి ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తారు. కానీ అదే ప్రభుత్వం అక్కడ ఒక పాఠశాలను ఏర్పాటు చేసి ఆ పిల్లలందరినీ ఆ పాఠశాలలో చదివించే ఏర్పాటు చేస్తే ఆ విద్యార్థులందరూ చదువుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో డబ్బు అనేటటువంటిది అవసరం అవుతుంది, కొన్ని సందర్భాల్లో డబ్బు అవసరం లేకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో, ప్రభుత్వం యొక్క కృషితో సామూహికంగా సౌకర్యాలను కల్పిస్తే అక్కడ అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందడం అనేటటువంటిది జరుగుతుంది అనే విషయం మనకు ఈ లెసన్ ద్వారా అర్థం కావడం అనేటటువంటిది జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వం ప్రజలందరికీ ఉపయోగపడే ప్రజా సదుపాయాలైన విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం వల్ల శిశుమరణ రేటు తగ్గింది. శిశుమరణ రేటు తగ్గింది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ మెరుగుపడింది. అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా నడుస్తోంది. ప్రజల పోషక ఆహార స్థాయి మెరుగుపడింది అనేటటువంటిది మనకు తెలుస్తోంది. అదేవిధంగా టేబుల్ నంబర్ 3లో కొన్ని రాష్ట్రాల స్థూల తలసరి ఆదాయం అనేటటువంటి టేబుల్లో హర్యానాతో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది. మరి అదేవిధంగా టేబుల్ నంబర్ 4లో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల యొక్క కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన తులనాత్మక గణాంకాలు అనేటటువంటి టేబుల్లో హర్యానా, బీహార్ల కంటే హిమాచల్ ప్రదేశ్లో శిశుమరణ రేటు తక్కువగా ఉంది. మరి అదేవిధంగా లిటరసీ రేటు, అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. నికర హాజరు శాతం, పిల్లలు బడిలో గడిపినటువంటి సగటు కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది అనేటటువంటి విషయం మనకు ఆ పట్టికల ద్వారా మనకు తెలుస్తోంది. మరి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తలసరి ఆదాయం తక్కువగా ఉన్న HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ముందుండడానికి కారణం ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే పురోగతిగా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. పురోగతిగా అభివృద్ధి, డెవలప్మెంట్ యాజ్ ప్రోగ్రెస్ యాజ్ ఓవర్ టైం, అంటే పురోగతిగా అభివృద్ధి చెందింది ఆ రాష్ట్రం. అంటే స్వాతంత్రం సిద్ధించినటువంటి తొలినాళ్లలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ అనేటటువంటిది కొండలు, గుట్టలు, లోయలు, హిమాలయ సానువుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, జనసాంద్రత తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం, గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం. అయినా అక్కడ విద్యా విప్లవం వచ్చింది. విద్యారంగంలో ఎనలేని మార్పులు జరిగినాయి. గొప్ప మార్పులు తీసుకొని వచ్చింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ వచ్చింది. అక్కడ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ రావడానికి కారణాలు ఏమిటి? ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విద్యా విప్లవం రావడానికి గల కారణాలను రాయండి అనేటటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. విద్యార్థులారా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అంటే హిమాచల్ ప్రదేశ్ కొండలు గుట్టలు లోయలు కలిగి ఉన్నటువంటి జనసాంద్రత తక్కువగా ఉన్నటువంటి గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విద్యా విప్లవం రావడానికి కారణాలు ఏమిటి అంటే అక్కడి ప్రజల యొక్క భాగస్వామ్యం, అక్కడ ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాలు, ఆ కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రతి గ్రామీణ ప్రాంతానికి పాఠశాలల విస్తరణ జరిగింది. ఆ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసి అక్కడ విద్యార్థులకు కావలసినన్ని తరగతి గదుల నిర్మాణం జరిగింది. తరగతి గదుల నిర్మాణం జరగడంతోనే కాదు, అక్కడ తగినంత ఉపాధ్యాయుల నియామకం జరిగింది. ప్రతి పాఠశాలలు మరుగుదొడ్లు ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా తాగునీటి సౌకర్యాలు కల్పించబడ్డాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులను పెంచింది. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే 2005వ సంవత్సరంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు సగటున ప్రతి విద్యార్థిపై 1049 రూపాయలు ఖర్చు పెడితే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 2005వ సంవత్సరంలో సగటున ప్రతి విద్యార్థిపై 2005 రూపాయలు ఖర్చు చేయడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి దీంతో హిమాచల్ ప్రదేశ్లో గొప్ప విప్లవం రావడం జరిగింది, విద్యా విప్లవం రావడం జరిగింది, అక్షరాస్యత శాతం పెరిగింది, అంటే విద్యార్థుల సగటు హాజరు శాతం కూడా పెరిగింది. దీంతో మంచి ఫలితాలు రావడం అనేటటువంటిది కూడా జరిగింది. ఇక్కడ పాఠశాల విద్య పైన 1996లోను అదేవిధంగా 2006లోను సర్వే చేయడం వల్ల కొన్ని కొత్త విషయాలు తెలియడం అనేటటువంటిది జరిగింది. ఏమిటి? అక్కడ హిమాచల్ ప్రదేశ్లో పిల్లలు చాలా ఉత్సాహంగా బడికి వస్తారు. అధిక శాతం మంది పిల్లలు పాఠశాలకు రావడానికి ఇష్టపడతారు. పాఠశాల ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. చంబా గ్రామంలో 4వ తరగతి చదువుతున్న నేహ ఏమని చెప్తోంది? టీచర్ మమ్మల్ని ప్రేమతో చూస్తారు, పాఠాలు బాగా చెప్తారు అని పేర్కొంది. చూడండి ఎంత ఆప్యాయత, పిల్లల పట్ల ఉపాధ్యాయులకు ఒక గొప్ప ఆప్యాయత కలిగి ఉంటుంది. ప్రతి విద్యార్థిని పేరుతో పలకరిస్తే వాడు ఆనందంతో తబ్బిబ్బైపోతాడు అని పేర్కొంది. ఇంకా పై తరగతులు చదవాలని పోలీసులు, శాస్త్రజ్ఞులు, టీచర్లు కావాలని చాలామంది పిల్లలు కోరుకుంటున్నారు. ప్రాథమిక తరగతుల్లో హాజరు శాతం ఎక్కువగా ఉంది. అదేవిధంగా పై తరగతుల్లో కూడా హాజరు శాతం ఎక్కువగా ఉంది అనేటటువంటిది మనకు ఈ 1996లోను అదేవిధంగా 2006లో చేసినటువంటి సర్వే ఫలితాలు తెలియజేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే విద్యార్థి పాఠశాలకు వస్తేనే ఆనందంగా ఉంటాడు. ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం చూస్తున్నాం, విద్యార్థులు ఇంటి వద్ద ఆన్లైన్ క్లాసులు వినలేకపోతున్నారు. కానీ పాఠశాలకు వస్తే వాడి యొక్క హావభావాల్లో తేడాలు ఉంటాయి, వాడి యొక్క వేషధారణలో తేడా ఉంటుంది, వాడి యొక్క ఆలోచన విధానంలో తేడా ఉంటుంది. అంటే పాఠశాల ఒక విద్యార్థిని ఒక కార్యోన్ముఖుని చేస్తుంది, ఒక మేధావిగా తయారు చేస్తుంది, ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. తరగతి గది, ప్రోబెల్ అంటాడు, విద్యార్థి యొక్క భవిష్యత్తు తరగతి గదిలోని 4 గోడల మధ్య నిర్ధారించబడుతుంది అంటారు. అది మామూలు విషయం కాదు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో విద్యా విప్లవం రావడం వల్ల అక్కడ అక్షరాస్యత శాతం పెరిగింది. దానిని టేబుల్ నంబర్ 6లో హిమాచల్ ప్రదేశ్లో ప్రగతి ఏ విధంగా ఉంది అక్షరాస్యత విషయంలో? హిమాచల్ అంటే ప్రోగ్రెస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. జెండర్ అంటే స్త్రీలు పురుషుల్లో హిమాచల్ ప్రదేశ్లో 2001లో స్త్రీలలో అక్షరాస్యత 67% ఉంటే అది 2011 నాటికి 76% పెరిగింది. అదే సేమ్ టైం భారతదేశం మొత్తం మీద 2001లో స్త్రీల అక్షరాస్యత 54% ఉంటే 2011లో అది 65% మాత్రమే పెరిగింది. కానీ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో 76% పెరిగింది. పురుషుల్లో 85% అక్షరాస్యత 2001లో ఉంటే 2011 నాటికి 89% పెరిగింది. అదే టోటల్ భారతదేశంలో 75% ఉంటే 82% పెరిగింది. అంటే
ఎలా చూసుకున్నా హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రగతి భారతదేశం యొక్క టోటల్ సగటు కంటే ఎక్కువగా ఉంది అనేటటువంటి విషయం మనకు ఈ పట్టిక ద్వారా తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో విద్యా విప్లవం ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని మనం చూసినట్టయితే పిల్లల యొక్క హాజరు శాతం పెరిగింది. ఆడపిల్లలు పై తరగతులకు హుషారుగా రావడం ప్రారంభమైంది. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో. ఆడపిల్లల పట్ల వివక్షత తగ్గింది. ఆడపిల్లల అంటే మగపిల్లల కంటే ఆడపిల్లల్లో మరణ రేటు కూడా, శిశు మరణ రేటు కూడా తగ్గింది. మరి అదేవిధంగా ఆడపిల్లలు, మహిళల యొక్క ఆత్మవిశ్వాసం పెరిగింది. హిమాచల్ ప్రదేశ్లో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత కూడా మహిళలు తమ కూతుళ్లను ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నారు. అలాగే ఇంట్లో తీసుకునేటటువంటి నిర్ణయాల్లో మహిళల యొక్క భాగస్వామ్యం పెరిగింది. అలాగే సామాజిక జీవితంలోనూ గ్రామ రాజకీయాలలోనూ మహిళల యొక్క పాత్ర, మహిళల యొక్క భాగస్వామ్యం పెరిగింది. అదేవిధంగా అక్కడ మహిళా మండళ్ళు కూడా చాలా సమర్థవంతంగా పనిచేయడం అనేటటువంటి జరిగింది. వీటన్నింటికీ కారణం అక్కడ తీసుకొచ్చినటువంటి విద్యా విప్లవమే ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనకు ఈ లెసన్ ద్వారా తెలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఒక ప్రాంతం, ఒక దేశం, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కేవలం ఆదాయం ఉంటేనే సరిపోదు. ఆదాయంతో పాటు ఇతర ప్రామాణికాలు కూడా చాలా అవసరం అనేటటువంటి విషయం మనకు ఈ లెసన్ ద్వారా తెలిసింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మధు సిలారి వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ లెసన్ చూసిన తర్వాత కామెంట్స్ ఇవ్వండి, లైక్ చేయండి. తర్వాత మరో లెసన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.